సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈ మధ్యలో 2025లో ఏంటంటే సెబీ ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అనేది తీసుకొచ్చింది. అదే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎస్ఐఎఫ్స్. ఇవి ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇదేంటంటే ఇప్పుడు పిఎంఎస్ అండ్ ఏఎఫ్ అనేది మినిమం పిఎంఎస్ 50 లక్షల నుంచి ఆ పైన మాత్రమే మినిమం చేయాలి. బట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే 50 లక్షల కన్నా తక్కువగా, ఎందుకంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పిఎంఎస్లు 25 లక్షల నుంచి స్టార్ట్ అయ్యేవన్నమాట. అక్కడి నుంచి 50 లక్షలు పెంచాక ఒక గ్యాప్ వచ్చేసింది ఇన్వెస్టర్స్కి 50 కన్నా కింద. సో దీనివల్ల ఏంటంటే అన్‌రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్సే కానియ్యండి, ఎవరికైతే డీసెంట్ సైజ్ క్యాపిటల్ ఉంది బట్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా బియాండ్‌గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది. అందుకోసం ఏంది, సెబీ లాస్ట్ ఇయర్ 2025లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోడక్ట్ చెప్పారు. కానీ లాంచ్ మాత్రం చివర్లో అక్టోబర్, నవంబర్‌లో మాత్రమే కొత్త ఎస్ఐఎఫ్‌లు లాంచ్ అయ్యాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే ఇది సెబీ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, లైక్ పిఎంఎస్ ప్రతిసారి కూడా సెబీకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ విత్ ఎక్స్పీరియన్స్, ఒక 10,000 కోట్ల ఏఎంఎం ఉంటే మాత్రమే కొత్తగా నువ్వు ఎస్ఐఎఫ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. సో ఎవరు దొరికితే వాళ్ళు కొత్తగా ఎస్ఐఎఫ్ స్టార్ట్ చేయడానికి లేరు. సెకండ్, ట్యాక్స్ స్ట్రక్చర్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్కి ఎలాంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఉందో, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్టర్ 1 ఇయర్, బిలో 1 ఇయర్ అయితేనే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఎస్ఐఎఫ్కి ఇచ్చారు. అండ్ ఎస్ఐఎఫ్ ఇంపార్టెంట్ ఏంది, మినిమం 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఒక ఏఎంసీలో, అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో. వాళ్ళ దగ్గర 3 రకాల ఎస్ఐఎఫ్స్ ఆర్ స్ట్రాటజీస్ ఉన్నా కానీ, 4 రకాలున్నా 5 రకాలున్నా 10 లక్షలతోటి అన్నిట్లలో నువ్వు డైవర్సిఫై చేయొచ్చు. ఇష్టం ఉంటే ఒకే రకమైన స్ట్రాటజీలో పెట్టుకోవచ్చు. సో ఇవి కొత్త ఇంకొక వెహికల్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ లాగా కొత్తగా ఎస్ఐఎఫ్స్ వచ్చాయి. సో ఇక్కడేంటి, ఒక సఫిస్టికేటెడ్ పోర్ట్ఫోలియో ఇస్తుంది. హెడ్జ్ ఫండ్ లైక్ కొత్త స్ట్రాటజీస్ ఆర్ డెరివేటివ్స్ యూస్ చేసుకోవడానికి ఫండ్ మేనేజర్కి ఆప్షన్స్ ఉంటాయి. సో దేర్ బై ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఏంటి, ఓన్లీ ఆప్షన్ ఉంటుంది. దేర్ ఈజ్ నో లాంగ్ షార్ట్ ఆప్షన్ అంటూ ఉండదు. అంటే మార్కెట్స్కి అగేనిస్ట్గా కానీ ఉన్న పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకోవడానికి కానీ అవకాశం మ్యూచువల్ ఫండ్లో ఉండదన్నమాట. సో ఆ అవకాశము ఇక్కడ ఇచ్చారు. సో అందుకోసం ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి అవకాశం ఓన్లీ ఇప్పుడు ఏఎఫ్లో ఉంది. బట్ ట్యాక్స్ ఎఫిషియన్సీ మాత్రం ఏఎఫ్కి మ్యూచువల్ ఫండ్ లాగా ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ లాగా ఈజ్ ఉంది, అండ్ గవర్నెన్స్ కానీ, ట్యాక్సేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్ని రకాలుగా. ఫ్లెక్సిబిలిటీ ఏమో ఏఎఫ్ ఆర్ పిఎంఎస్ లాగా ఫ్లెక్సిబిలిటీ ఉంది, సెక్టార్ రొటేషన్స్ ఉన్నాయి, మల్టీ యాసెట్ లొకేషన్ ఉన్నాయి. సో ఒకే దాంట్లో నువ్వు ఒక ఏఎంసీలో పెట్టుకొని నీకు అవసరానికి తగ్గట్టు ఒక స్ట్రాటజీ నుంచి ఇంకో స్ట్రాటజీకి షిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మినిమం 10 లక్షలు ఒక ఏఎంసీలో ఆర్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో. సో మనం ఈ మొత్తం ఉన్న ఆప్షన్స్ యూనివర్స్ చూసుకుంటే ఇక్కడ 7-8 రకాలు ఉన్నాయి. సో అందులో ఒకటి లాంగ్ షార్ట్ ఫండ్, మల్టీ క్యాప్ స్ట్రాటజీ ఆర్ లార్జ్ క్యాప్ టైప్. ఇంకొకటి వచ్చేసి ఎక్స్ టాప్ 100, అంటే టాప్ 100 కంపెనీస్ కాకుండా, అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసే ఎస్ఐఎఫ్ అనమాట, ఎక్స్ టాప్ 100 అని. ఇంకోటి సెక్టర్ రొటేషన్ ఫండ్ అని, అలాగే మల్టీ యాసెట్ అలొకేటర్ అని. ఇట్లా మొత్తం ఇవి ఓన్లీ ఈక్విటీలో 5 రకాలు, డెట్లో కూడా ఒక 3-4 రకాల స్ట్రాటజీలతో మొత్తం 8-9 రకాల స్ట్రాటజీతో ఎస్ఐఎఫ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో కూడా చూసుకుంటే ఇప్పుడు 9-10 కంపెనీలు ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసాయి, ఫండ్స్ స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ఆన్ ద హోల్ చూసుకుంటే యాజ్ ఆన్ టుడే మార్చ్ ఇవాళటికి ఒక 15-18 ఎస్ఐఎఫ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ 1-2 మంత్స్లో ఇంకొక 15-20 ఎస్ఐఎఫ్లు రాబోతూ ఉన్నాయి. ఇంకొక 7-8 కంపెనీలు లాంచ్ చేయబోతూ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే నేను చెప్పినట్టు ఆల్రెడీ జాన్ 31 వరకే నియర్లీ 25,000 మంది ఇన్వెస్టర్స్ ఎస్ఐఎఫ్లో ఉన్నారు. నియర్లీ 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బై ఫిబ్రవరి ఎండింగ్ ఆల్రెడీ నియర్లీ 9,700 కోట్ల
ఏయుఎం ఎస్ఏఎఫ్లో వచ్చింది. దిస్ విల్ బి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఎందుకంటే చాలామంది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్ఏఎఫ్లకు వెళ్తున్నారు. ఎవరైతే పిఎంఎస్ అఫోర్డ్ చేయలేదో ఇన్ని రోజులు వాళ్ళు కూడా ఎస్ఏఎఫ్లోకి వస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇది ఒక మంచి సదవకాశము. సో ఇక్కడ చూసుకుంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మ్యాగ్నమ్ ఎస్ఐఎఫ్ అనే ప్లాట్ఫామ్, దానిలో హైబ్రిడ్ మల్టిపుల్ స్ట్రాటజీస్ వచ్చాయి. క్వాంట్ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా. వాళ్ళది లాంగ్ షార్ట్ ఫండ్ వచ్చింది, ఎక్స్టాప్ 100 వచ్చింది, యాసెట్ అలొకేటర్ షార్ట్ లాంగ్ షార్ట్ వచ్చింది. మిడిల్ వైజ్ వాళ్ళది ఆల్టివా వచ్చింది. మన ఐసిఐసిఐ వాళ్ళది ఐప్రూ ఎస్ఐఎఫ్ అని వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆదిత్య బిర్లా వస్తూ ఉంది. సో మల్టిపుల్ కంపెనీస్, మన 361 మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైతే ఉందో అది డైనా ఎస్ఐఎఫ్ అని. సో మొత్తం ఒక 10-12 డివినిటీ ఐటీఐ మ్యూచువల్ ఫండ్ డివినిటీ ఎస్ఐఎఫ్ అని ఆప్షన్స్ వచ్చాయి. ఒక 1 or 2 months బ్యాక్ ఎక్కువగా లేకుండింది. బట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు ఇంకొక 15-20 రకాల కొత్త ఎస్ఐఎఫ్లు రాబోతూ ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఎస్ఐఎఫ్లో కూడా ఆల్రెడీ హైబ్రిడ్లో మాత్రం డీసెంట్ రిటర్న్స్ వచ్చాయి. మార్కెట్ పడిపోతున్న టైంలో కూడా 1-3% పాజిటివ్, ఈ షార్ట్ 1 or 2 months రేంజ్లో వచ్చేసాయి. ఈక్విటీలో మాత్రం అరౌండ్ -4% వరకు కొన్ని ఏవైతే ఎస్పెషల్లీ క్వాంట్ అట్లాంటివి డౌన్ అయ్యాయి. ఇప్పటికైతే ఎక్కువ మటుకి హైబ్రిడ్ ఫండ్స్లోనే ఏయుఎం ఉంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈక్విటీలో కూడా అందుకోవచ్చు. నేను చెప్పినట్టు ఆల్రెడీ ఫిబ్రవరిలో ఎండింగ్ వరకు ఆల్రెడీ 9,700. దిస్ మైట్ హ్యావ్ క్రాస్డ్ ఆల్రెడీ 11,000 to 12,000 crores ఇన్ మార్చ్. సో వన్ ఆఫ్ ద ఫండ్ ఏంటంటే యాసెట్ అలొకేటర్. ఇది లాంగ్ షార్ట్ ఫండ్. ఇది ఒక కేటగిరీ. ఇది రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి లాస్ట్ 1.5 month నుంచి. అంతకుముందు అన్నీ కూడా హైబ్రిడ్ స్ట్రాటజీ అవి వచ్చాయి. సో ఇవేంటో ఒకసారి తెలుసుకుందాం క్విక్గా. ఒకటి ఇక్కడ ఏంటంటే యాసెట్ అలొకేటర్స్ ఈజ్ లైక్ మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్. ఇక్కడ ఏంటంటే డైనమికల్లీ ఫండ్ మేనేజర్ ఒక అవకాశం ఉంటుంది. ఈక్విటీలోనా, డెట్ డెరివేటివ్స్లోనా, రీట్స్లో కానీ, ఇన్విట్స్లో కానీ, ఆర్ కమోడిటీ డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఆప్షన్స్ రెగ్యులర్ మల్టీ యాసెట్ ఫండ్స్ కన్నా కూడా ఇన్విట్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు ఎస్ఏఎఫ్లో. ఇక్కడ ఏంటి 25% అనేవి అన్హెడ్జ్డ్ షార్ట్ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. అంటే హెడ్జ్ లేకపోయినా మనం షార్ట్ ఎక్స్పోజర్ వాళ్ళకి తీసుకోవడానికి ఈక్విటీ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్స్ పడిపోయే టైంలో కూడా అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఈ ఎస్ఐఎఫ్లో, ఈ స్ట్రాటజీస్లో ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఈక్విటీ ఆర్ ఓన్లీ డెట్ కాకుండా ఇక్కడ యాసెట్ యూనివర్స్ అనేది పెద్దగా ఉంది. సో మార్కెట్కి పరిస్థితులకు తగ్గట్టు ఫండ్ మేనేజర్ కెన్ టేక్ డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. అట్లాగే టాక్టికల్గా షార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే అన్హెడ్జ్డ్ కాబట్టి ఇది షార్ట్ ఎక్స్పోజర్స్ ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే మార్కెట్స్ పడిపోతాయి అనిపిస్తాయో షార్ట్ పొజిషన్స్ తీసుకొని కూడా లాభాలు, అంటే మార్కెట్స్ పడే టైంలో కూడా మార్కెట్స్లో రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం దీంట్లో ఉంది. అండ్ యాక్టివ్ పొజిషనింగ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో. సో టాక్టికల్గా ఎక్కడెక్కడ ఆల్ఫా జనరేషన్ అంటే అడిషనల్ రిటర్న్స్ జనరేషన్ ఒకటి. సో డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఈ కేటగిరీ అనేది విల్ బి వెరీ పాపులర్ బికాజ్ ఇది మ్యూచువల్ ఫండ్లో అంత లేనే లేదు. ఈ హెడ్జ్ లాంగ్ షార్ట్ ఆప్షన్ లేదు. సో ఇక్కడ లాంగ్ షార్ట్ ఆప్షన్ రావడం వల్ల ఆల్రెడీ పాపులర్ అయిన కేటగిరీలో మచ్ హయ్యర్ రిటర్న్స్ రావచ్చు. ఇప్పుడు డైనా ఎస్ఐఎఫ్ కానీ మల్టిపుల్ కంపెనీస్ ఆల్రెడీ క్వాంట్లో కూడా ఈ ఆప్షన్ వచ్చిందనమాట. ఇది చేయొచ్చు. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్ యాసెట్ అలొకేషన్కి ఎస్ఐఎఫ్కి తేడా చూద్దాము. ఇక్కడ ఎస్ఐఎఫ్లో వచ్చేసి టాక్టికల్ నేచర్, అవసరానికి తగ్గట్టు ఎక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తే అక్కడ షిఫ్ట్ చేసుకుంటారు. హెడ్జ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అలొకేషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. వేరాజ్ ఇక్కడ డైవర్సిఫికేషన్ అండ్ యాసెట్ మిక్స్ మోర్ ఆర్ లెస్ ముందే మ్యూచువల్ ఫండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. అండ్ యాసెట్లో ఇక్కడ ఓన్లీ 3 classes: ఈక్విటీ, డెట్, గోల్డ్. బట్ ఇక్కడ ఈక్విటీ, డెట్, గోల్డ్, కమోడిటీ డెరివేటివ్స్, రీట్స్, ఇన్విట్స్. సో డెరివేటివ్స్ ఆప్షన్స్ వల్ల అడిషనల్గా వోలటైలిటీ తగ్గించవచ్చు కావాలంటే ఫండ్ మేనేజర్, లేదు రిటర్న్స్ జనరేట్ చేయాలంటే రిటర్న్స్ చేయొచ్చు. ఆప్షన్స్ ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటాయి ఈ యాసెట్ అలొకేటర్ ఫండ్స్లో. అండ్ షార్టింగ్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో లేదు. అది ఓన్లీ లాంగ్, ఓన్లీ కొనేసి గోల్డ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొనాలి తప్ప దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇక్కడ గోల్డ్ తగ్గుతుందనే ఉద్దేశంతో కూడా డెరివేటివ్స్ తీసుకొని దే కెన్ మేక్ మనీ. సో ఎంతవరకు తీసుకోవచ్చు? 25%. ఎక్కడ ఈక్విటీలో కానీ, డెట్లో కానీ, కమోడిటీ కానీ చేయొచ్చు. సో ఇది హెడ్జ్ ఫండ్ లైక్ యాక్టివ్, మచ్ మోర్ యాక్టివ్. ఇక్కడ కొంచెం కన్వెన్షనల్, సింపుల్, తక్కువ యాక్టివ్ ఉంటుంది. ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో మార్చినా దీనంత మాత్రం ఉండదు. అండ్ ఇక్కడ రిస్క్ ఆబ్వియస్లీ హయ్యర్ ఉంటుంది, ఎందుకంటే మోర్ ఎగ్జిక్యూషన్ అనేది యాక్టివ్ స్టైల్ కాబట్టి, అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అందరికీ. బట్ ఎనీహో మ్యూచువల్ ఫండ్ లాగానే ఎస్ఐఎఫ్ కూడా ప్యాసివ్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి మన వైపు నుంచి ఇన్వెస్ట్ చేసి మర్చిపోవచ్చు. దెన్ మ్యూచువల్ ఫండ్లో
ఈజ్ ఈజియర్. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మల్టీ యాసెట్ అలోకేటర్ ఫండ్ ఏదైతే ఉందో ఇది మచ్ మోర్ డైవర్స్, నిజంగానే డైవర్స్ వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్ మల్టీ యాసెట్. సో దానికోసం ఏంటంటే ఎవరైతే లాస్ట్ 1.5 ఇయర్లో మల్టీ యాసెట్స్ వాటిలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కావాలంటే ఎస్ఐఎఫ్లో మల్టీ యాసెట్ అలొకేషన్ ట్రై చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. సో ఏం చూడాలి మరి ఎస్ఐఎఫ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చూడాలి అనేది క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే వన్ థింగ్, ఇవి బెటర్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా బెటరా అంటే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇవి లాంగ్ షార్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకే, ఓన్లీ ఇంపార్టెంట్ అంటే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, అడ్వాన్స్ స్ట్రాటజీస్ వాడతారు, బట్ ఎట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఎక్కువ తీసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా. కాకపోతే ఏంటంటే ఫండ్ మేనేజర్ అనేది వెరీ కీలకం ఇక్కడ, మచ్ మోర్ కీలకం. ఎందుకంటే ఇక్కడ బోత్ స్ట్రాటజీస్ చూడాలి, అటు హెడ్జింగ్ చూడాలి, అటు లాంగ్ ఓన్లీ చూడాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ మల్టీ యాసెట్ అలొకేషన్లో మచ్ మోర్ డైవర్స్ యాసెట్స్ చూసే ఫండ్ మేనేజర్స్ కావాలి. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏఈఎం పెరుగుతుందా లేదా, ఫండ్ మంత్ ఆన్ మంత్ పెరుగుతుంది, ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్. ఒక స్కీమ్ సర్వైవ్ కావాలంటే ఏఈఎం పెరిగితే ఫండ్ మేనేజర్కి సఫిషియంట్ డబ్బులు ఉంటాయి, సో దట్ హీ కెన్ ప్లే అరౌండ్ విత్ ద స్ట్రాటజీస్. అట్లాగే స్ట్రాటజీస్ మిక్స్ ఏంటి, ఆ ఏఎంసీలో ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టాలంటే వాళ్ళ దగ్గర 4-5 రకాలు ఉన్నాయా, నాకు అవసరానికి తగ్గట్టు మార్చుకునే అవకాశం ఉందా లేదా కూడా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫండ్ మేనేజర్స్ ఎవరెవరు ఉన్నారు, బికాస్ ఒక్కటే ఫండ్ మేనేజర్ ఈక్విటీ డైవర్స్ మళ్ళీ డెట్ చేయలేరు, ఒకటే ఫండ్ మేనేజర్ కమోడిటీస్ కూడా చేయలేడు. అలాంటప్పుడు స్కిల్ ఉన్న ఫండ్ మేనేజర్స్ ఉన్నారా లేదా టీంలు అనేది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వేర్ మీకు ఒక అడ్వైజర్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐఎఫ్లో. సో మీరు ఎస్ఐఎఫ్లో ఇది తెలియకుండా ఎవరి హెల్ప్ లేకుండా చేస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురవచ్చు వితౌట్ స్టడీస్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, ఎస్ఐఎఫ్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా, ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.